విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతా పట్టుకు ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, 888 ఏంజిల్ నెంబర్ గురించి మన ఇద్దరం ఎన్నో వీడియోస్ ఉన్నాం కదా. మీరు కూడా చాలా రెమెడీస్ చెప్పున్నారు దానికి సంబంధించి. కానీ చేసిన ప్రతిసారి ఒక కొత్త మెథడ్ యాడ్ చేసి చెప్తూ ఉంటారు. బోర్ కొట్టుకుంటారు. 888 ఏంజిల్ నెంబర్ని ఎలా మేనిఫెస్టేషన్ చేసి మన కోరికలు తీర్చుకోగలము? 888 ఏంజిల్ నెంబర్ అనేది ఏంజిల్ నెంబర్స్ అన్నిట్లో 777, మాత్రమే ఏంజిల్ నెంబర్స్ అని చెప్తాం. మాస్టర్ ఏంజిల్ నెంబర్స్ అంటాం. ఈ 888 ఏంజిల్ నెంబర్ ఎప్పుడైతే మీరు వాడుకలోకి తెచ్చుకుని, అంటే మన జీవితంలోకి చక్కగా ఆహ్వానించే ఆ నంబర్ని మనం చక్కగా సంపూర్ణంగా యూజ్ చేసుకుంటామో, ఈ పర్టిక్యులర్ నంబరు మనకి మిరాక్యులస్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. 8 లేకుండా ఎవరు బతకలేరండి. సింపుల్. 8 అంకె లేకుండా ఎవ్వరూ బతకలేరు. ఎందుకు బతకలేరు? 8 అంకె డిసిప్లిన్, పద్ధతి. పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారే, పద్ధతి పాడు లేకుండా ఉన్నాను. ఆ పద్ధతే 8. పాడుకు సంబంధించిన నంబర్ నాకు తెలియదు. అవునా? సో పద్ధతికి సంబంధించిన నంబర్ 8 కాబట్టి ఆ 8 అనేది మనం అందరం ఆ 8వ నెలలో పుట్టకపోయినా, 8వ అంకె రోజు పుట్టకపోయినా, మరి 8 మనకి ఎలా వస్తా? రాదుగా. మనం తెచ్చుకోవాలి. ఎలా? బ్యాంక్ నుంచి. న్యూమరాలజీ బ్యాంక్ నుంచి. మీరు ఇవ్వాలి మాకు. అయితే ఆ 8 నంబర్ని ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో, మనం కోరికలు సిద్ధింపజేసుకోవడానికి కానివ్వండి, మనం ఏదన్నా ఒక కోరిక తీర్చుకునేటప్పుడు 8 నిమిషాల పాటు, 8 సెకండ్ల పాటు, 8 ఏదైనా చేసేటప్పుడు పాటు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏమో నాకు అవన్నీ అర్థం కావలేండి, కానీ బట్ మేము చదువుకునేటప్పుడు స్కూల్ టైమింగ్స్ మాత్రం 8 hours ఉండేవి. 8 ఎందుకు? ఎలా డిసైడ్ చేశారు? ఎవరు డిసైడ్ చేశారు? ఎప్పుడు డిసైడ్ చేశారు కదా? 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ స్లీప్. శరీషుడు ఎంత మహానుభావుడు చూడండి. నిద్రకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి 8 గంటలు పడేశారు ఆయన. ప్రతిరోజు నిత్య వాడుకలో ఉంది. అయితే 8 గంటలు నిద్ర అవసరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా రోగం తెచ్చుకుని 8 గంటలు నిద్రపోతున్నావా అని తప్పనిసరిగా వాళ్ళు అడుగుతారు మనల్ని, అవునా? లేకపోతే 8 గంటల వర్క్, ఆఫ్టర్ 8 hours ఆఫ్ వర్క్, 8 hours మినిమం. 11 గంటలు 12 గంటలు చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. 8 గంటలు ముఖ్యం. అది లేదే మనకి అక్కడ ఏవో కట్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇది 8 డిసిప్లిన్, పద్ధతి, ఒక క్రమబద్ధ ఆయన ఆ సరళిలోకి తీసుకెళ్ళడానికి 8ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో, కానీ పెద్దవాళ్ళు చేశారు కాబట్టి తప్పనిసరిగా తెలిసి చేశారని అంటాను నేను. సరేనా? అయితే ఈ 8ని మనం కనుక ఏదైనా కోరిక సిద్ధింపజేసుకోవడానికి ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ తెల్లటి కాగితం మీద మీరు ఒక కోరిక ఉంటే ఒక కోరిక రాసుకోండి, 8 కోరికలు ఉంటే 8 కోరికలు రాసుకోండి. ఓకే. ఆ రాసుకునే ముందు ఒక కోరిక రాసుకుంటున్నట్లయితే, ఒక కోరిక రాసే ముందు మనం అంటాం కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడా నాకు ఇది ఇవ్వు అని అనే లోపు, దేవుడా నువ్వు నాకు ఇచ్చింది థ్యాంక్స్ అని చెప్పడం, లేకపోతే నీకు నమస్కారం నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పడం పద్ధతి. అలాగా ఒకటి అడిగే ముందు ఏది ఇచ్చారో దాని గురించి కాస్త మనం కృతజ్ఞత మనం వెళ్ళబుచ్చితే ఆ పేపర్ మీద సంతోషంగా ఉంటుంది. మనం ఏదో ఫారెన్లో ఉద్యోగం కోసం వెతుకుతున్నాం, ఫారెన్లో చదువు కోసం వెతుకుతున్నాం, ఫారెన్లో ఇంకేంటో కోసం వెతుకుతున్నాం, లేదా ఇండియాలోనే ఏదో ఉద్యోగమో, ఇండియాలోనే ఏదో ఇల్లో మాకో ఏదో మొత్తానికి. మన జీవితంలో ఇప్పుడు మనకి ఏముంది? లేని దాని గురించి ప్రస్తావన లేకుండా ఉన్న దాని గురించి ఒక్కటైనా నువ్వు ప్రస్తావించగలవా? ఆ ఒక్కటి రాయండి. దాని కింద నీకు లేనిదేంటి, నీకు కావాల్సింది ఏంటి, అవి రాయండి. రాసిన తర్వాత పేజీ వెనక్కి తిప్పి బ్లూ కలర్ పెన్తోనే ఇవన్నీ రాసిన తర్వాత 8 సార్లు 888 అని రాయండి. ఈ 3 సార్లు 8, 8, 8 రాస్తాం కదమ్మా, అది 8 సార్లు రాయండి. 20 సార్లు 8 సార్లు 8 సార్లు 8, 8, 8, 8, 8, 8 అట్లా వరుస క్రమంలో, వర్టికల్గా ఇంగ్లీష్లో, వరుస క్రమం తెలుగులో, ఇట్లా పైనుంచి కింద దాకా ఇంకా సరళైన భాషలో, రైట్? అలా రాసేసేయండి. రాసేసిన తర్వాత అది పిల్లో కింద పెట్టేసుకోండి, అంటే దిండు కింద పెట్టుకుని పడుకోండి. అవన్నీ తీరిపోతున్నాయి, ఇంకా నాకు ఈ సమస్యలు లేవు, ఈ సంకల్పాలన్నీ సిద్ధించేస్తాయి. 8 రోజులు ఉంచుకోండి. 8 రోజులు అయిపోయిన తర్వాత ఆ పేపర్ని చిన్న క్యాండిల్ సహాయంతోనో కర్పూరం సహాయంతోనో వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని గాలిలోకి ఊదేయండి. ఎందుకు? కోరిక నెరవేరిపోయిందని.
ఓకే. అది మనకి కోరిక నెరవేరిందని, అంతేగాని గాల్లోకి వేసేస్తున్నామంటే అది ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు అర్థం. ఆ కోరిక నెరవేరింది కాబట్టి దానికి థ్యాంక్స్ గ్రాటిట్యూడ్తో చేస్తాం. ఓకే. అది కూడా ఈ పంచభూతాల్లో ఒకటైన అగ్నిదేవుడి శక్తితోనే. అందుకనే అలా అయినా చేస్తాం. లేదా కొంతమంది నీళ్ళల్లో కూడా వేసేయచ్చు. మీకు అగ్నిలో వేయడం ఇష్టం లేదు అనుకుంటే నీళ్ళలో అయినా వేసేయండి. పారే నీటిలో, మురికి నీళ్ళలో వద్దు, ఓకే, పారే నీటిలో వేసేసేయండి, సరిపోతుంది. ఓకే. ఎప్పుడు ఏ రోజు రాయాలి మ్యామ్? మీరు ఏ రోజైనా రాసుకోవచ్చు మా, అంటే కోరికలే కాబట్టి బుధవారం రాసుకోవచ్చు, గురువారం రాసుకోవచ్చు, శనివారం రాసుకుంటే ఇంకా మంచిది. ఓకే. 8 కదా శనివారానికి సంబంధించిన నంబర్ అది. అండ్ చక్కగా శనివారం రాసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. నమస్తే. నమస్తే.